అనుకుంటున్నారు. అయితే యేసు ప్రభు కల్వరి సిలువలో 9 గంటలకు సిలువేశారు కదా, దాదాపుగా 6 గంటలు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. మన సిలువను చూస్తున్నాం ఇక్కడ. 6 గంటలు వేలాడాడు యేసయ్య. 6 గంటలు సిలువలో వేలాడాడు. మనం ఒకసారి పాటలు పాడేటప్పుడైనా ధ్యానించేటప్పుడైనా సిలువను మనం నెమరు వేసుకున్నప్పుడు, సిలువను మనము ధ్యానించినప్పుడు మనకు గొప్ప విడుదల ఉంటున్నది. మనం దీనులుగా మారిపోతాం. సిలువను మనం దర్శనంలో మనం చూసినప్పుడు మనలో పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో, నేనెంత ఘోర పాపిని, మీరెంతో పరిశుద్ధులు కదా, నా కోసం మీరు కల్వరిశిలో ప్రాణం పెట్టారా ప్రభువా అని మనలో ఆ యొక్క నూతనమైనటువంటి జీవిత మార్పు అనేది మనలో కలుగుతున్నది. సో కాబట్టి ఇక్కడ ప్రభు మొట్టమొదట ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుమన్నాడు. అందరూ చెప్పండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, వీరెవరు? వీరు అన్నాడు, ప్రభు అన్నాడు, సిలువలో వేలాడుతున్నాడు, మనం చూస్తున్నాం కదా. వీరిని క్షమించు అంటున్నాడు. వీరంటే ఎవరు? సైనికులా? మరి లేకపోతే దారిని పోయేటువంటి మనుషులా? లేకపోతే శాస్త్రులా? పిలాత? ప్రభువుని సిలువేయటానికి ఆర్డర్ ఇచ్చాడు కదా. ఎవరు వీరంటే? ఎవరు? వీరంటే ఎవరు? మన అందరం ఉన్నాం. వాస్తవంగా మనకు రావాల్సిన శిక్ష యేసయ్య సిలువలో భరించాడు. క్షమించు అన్నాడు దేవుడు. యేసయ్య క్షమించమంటున్నాడు. ఎవరిని? నిన్ను, నన్ను, ఈ లోకంలో ప్రస్తుతం ఉన్నట్టు 800 కోట్ల మందిని కూడా ప్రభు యొక్క క్షమాపణ వర్తిస్తున్నది. అంతేకాదు, మన పితరులు ఉన్నారు కదా, నీవు ఆ యొక్క పండు తిన్నట్లయితే నువ్వు చనిపోతావు అని దేవుడు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? ఎవరితో చెప్పాడు? ఆదాముతో చెప్పాడు. కాబట్టి ఆదామవ్వలకు కూడా ఈ క్షమాపణ వర్తిస్తున్నది. ఆదామవ్వలకు కూడా క్షమాపణ వర్తిస్తున్నది. అంతేకాదు, యేసు ప్రభు రేపో మాపో రాబోతున్నాడు రెండవ రాకడలో. ఆయన వచ్చే ముందుగా పుట్టబోయేటువంటి శిశువు కూడా యేసయ్య క్షమాపణ వర్తిస్తున్నది. దేవుని స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. ఆయన రేపమో పుట్టబోయే బిడ్డకు కూడా ఆయన క్షమాపణ వర్తిస్తుంది. అంత గొప్ప ప్రార్థన యేసయ్య చేశాడు. కాబట్టి ఇది మనకి గుడ్ ఫ్రైడే. ఇది మనకి గుడ్ ఫ్రైడే. మనకి శాపం నుంచి, మా పాపం నుండి విడుదల కలుగజేసినటువంటి రోజు. దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మన ప్రభు మనల్ని చేశాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదట తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు, వీరి కనుక వీరిని క్షమించమన్నాడు. క్షమాపణ ఈ ప్రపంచంలో భూలోకులు అందరికీ వర్తిస్తుంది. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఒకళ్ళు యేసు ప్రభు హిందువులు, దేవుని నమ్మనటువంటి వాళ్ళు ఎలా కామెంట్ చేస్తున్నారు తెలుసా మీకు? మీ యేసు ప్రభు 3 మేకలు మీకోలేకపోయాడు, మేము మీకు 4 మేకలు ఇస్తాము, అవి తీసుకొని మా దేశం వదిలిపెట్టి మీరు అమెరికా వెళ్ళిపోండి అంటున్నారు. అమెరికా వెళ్ళమంటున్నాడు. హిందూ మతోన్మాదులు ఈ మధ్య దేవుని సేవకులు పాస్టర్ ప్రవీణ్ గారిని చంపారు కదా, మీరందరూ తెలుసు. విద్యార్థులకి ఇంకా తెలియనటువంటి చెప్పండి. దేవుని సేవకుల్ని మార్గ మధ్యలో సువార్త ప్రకటించడానికి వెళ్తా ఉంటే ఆయన చంపేశారు. వాళ్ళు అంటారు, మీ యేసు ప్రభుని సిలువేయడానికి 3 మేకలు వేశారు కదా, మేము ఆయన 3 మేకలు పీక్కోలేకపోయాడు, మేము 4 మేకలు ఇస్తాం, మీరు మా దేశం వెళ్ళిపోండి అంటున్నారు. చూడండి ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు యేసు ప్రభువు నిజమైన రక్షకుడు, యేసు ప్రభువు నిజమైన దేవుడు అని ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకుంటారో వాళ్ళకు కూడా క్షమాపణ వర్తిస్తుంది. వాళ్ళకు కూడా క్షమాపణ వర్తిస్తుంది. చూడండి, దేవుడు అంత ప్రేమగల జాలిగల దేవుడు. కాబట్టి ఆయన నీ కోసం నా కోసం కల్వరి శిలువ తన ప్రాణాన్ని పెట్టాడు.